హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఎయిమ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. నా పేరు అనిల్. నేను నాకు తెలిసిన కొన్ని అంశాలను, కొన్ని విషయాలను ఒక స్టోరీ రూపంలో మీకు అందించాలి అనుకున్నాను. నాకు తెలిసిందే మీకు తెలియజేయాలనుకున్నాను. నేను ఇంకేదో కోచింగ్ సెంటర్ పెట్టాలి, ఇన్స్టిట్యూట్లో చెప్పాలి లేదు, నాకు అంత స్టాండర్డ్ లేదు. కాకపోతే నాకు తెలిసిన అంశాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు విషయానికి వచ్చినట్టయితే స్పోర్ట్స్ ట్రైనింగ్లో ఫార్ట్లెక్ ట్రైనింగ్ అనే అంశం ఉంటుంది. అయితే దీని గురించి వచ్చిన స్టోరీ చెప్తాను. ఫస్ట్ మీరు స్టోరీ అర్థం చేసుకోవాలి. ఫార్చునర్ కార్ వేసుకొని ఎక్కడికి పోవాలనుకున్నాడంటే స్వీడన్ వెళ్ళాలనుకున్నాడు. ఫార్చునర్ కార్ వేసుకొని ఎక్కడికి పోవాలనుకున్నాడంటే స్వీడన్ వెళ్ళాలనుకున్నాడు. స్వీడన్ వెళ్ళాలనుకున్నప్పుడు స్పీడ్గా పోతాడు. స్వీడన్ వెళ్ళాలంటే అక్కడ వెళ్ళాలంటే స్పీడ్గా పోతాడు. ఫార్చునర్ కార్లో స్పీడ్గా వెళ్ళిపోతాడు. ఇంకోటి ఏంటంటే స్వీడన్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం కంట్రీని క్రాస్ చేయాలి. స్వీడన్ వెళ్ళాలంటే మన భారతదేశాన్ని క్రాస్ చేయాలి. దేశాన్ని కంట్రీ అంటాం కాబట్టి కంట్రీని క్రాస్ చేయాలి. ఫార్చునర్ కారులో స్వీడన్ వెళ్తాడు. స్వీడన్ అంటే చాలా స్పీడ్గా పోవాలి. స్వీడన్ వెళ్ళాలి అంటే మన కంట్రీని క్రాస్ చేయాలి. కంట్రీని క్రాస్ అయిపోయింది. రాత్రి అంటే స్వీడన్ వెళ్తున్నప్పుడు డే టైంలో డ్రైవింగ్ చేస్తుంటాం, రాత్రి సమయంలో కూడా డ్రైవింగ్ చేస్తుంటాం. రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు దయ్యాలు అడ్డొస్తాయి. రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు దయ్యాలు అడ్డొస్తాయి. ఆ దయ్యాలను ఇంగ్లీష్లో ఏమంటాం? గోస్ట్ అంటాం. దయ్యాలను ఇంగ్లీష్లో ఏమంటారంటే గోస్ట్ అంటాం. గుర్తుపెట్టుకోండి, గోస్ట్. రాత్రి సమయంలో దయ్యాలు అడ్డొస్తాయి. దయ్యాలను ఇంగ్లీష్లో గోస్ట్ అంటాం. తెలుగులో పదం వద్దు, ఓన్లీ ఇంగ్లీష్ పదం ఈ గోస్ట్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇంటర్వెల్ అవసరం. అంటే మనం కంటిన్యూగా స్వీడన్ వెళ్ళే వరకు కంటిన్యూగా అయితే డ్రైవింగ్ చేయలేము. మనకి ఇంటర్వెల్ అవసరం ఖచ్చితంగా. అంటే లంచ్ చేయడానికి, ఇంకేది చేయడానికి, ఇంకోటి చేయడానికి, మనం రెస్ట్ తీసుకోవడానికి కూడా ఇంటర్వెల్ అనేది అవసరం. సో ఏమొచ్చిందంటే ఫార్చునర్ కార్లో స్వీడన్ వెళ్ళాలి. స్వీడన్ వెళ్ళాలంటే చాలా స్పీడ్గా పోవాలి. స్వీడన్ వెళ్ళాలంటే కంట్రీని క్రాస్ చేయాలి. ఇంకొంది, మనకి స్వీడన్ వెళ్ళాలంటే ఇంటర్వెల్ అవసరము. రాత్రి సమయంలో దయ్యాలు అడ్డొస్తాయి, దాన్ని గోస్ట్ అంటాము. షెడ్యూల్ అంటూ ఏముండదు. మనకి రెస్ట్ తీసుకున్న తర్వాత డే టైంలో కానీ నైట్ టైంలో కానీ ఎప్పుడంటే అప్పుడు మనం ఫ్రీగా ఉన్నప్పుడు తోలుతుంటాము, డ్రైవింగ్ చేస్తుంటాము. మనకు షెడ్యూల్ అంటూ ఏమీ ఉండదు. ఇంకా నెక్స్ట్ అంశానికి వస్తే సహనం అవసరం. అంటే అంత దూరం డ్రైవింగ్ సీట్లో కూర్చొని పోవాలన్నా, పక్క సీట్లో కూర్చొని పోవాలన్నా సహనము చాలా అవసరము. అయితే ఇదంతా స్టోరీ, గుర్తుపెట్టుకోండి, ఇదంతా స్టోరీ. ఇప్పుడు ఫార్ట్లెక్ ట్రైనింగ్ సంబంధించి అంశంలోకి వద్దాము. ఫస్ట్ పాయింట్, ఫార్చునర్ కార్ వేసుకొని. ఫార్చునర్ కారు అనేది ఫార్ట్లెక్ ట్రైనింగ్. గుర్తుపెట్టుకోండి, ఫార్చునర్ కారు అనేది ఫార్ట్లెక్ ట్రైనింగ్. అయితే ఫార్ట్లెక్ అనే పదము ఏ పదం అంటే స్వీడన్ పోతాం అన్నాం కదా కార్ వేసుకొని. ఫార్ట్లెక్ అనే పదము స్వీడిష్ పదము. ఫార్ట్లెక్ అనేది స్వీడిష్ పదము. అయితే దీని అర్థము, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్వీడిష్ అంటే స్పీడ్ ప్లే. స్పీడ్ ప్లే. ఓకే, ఫార్చునర్ కార్ వేసుకుని ఎక్కడ పోవాలనుకున్నాం? స్వీడన్ పోవాలను. కాబట్టి ఫార్ట్లెక్ అనేది స్వీడిష్ పదం. అంటే ఫార్ట్లెక్ అంటే దాని అర్థం ఏంటంటే స్పీడ్ ప్లే అని అర్థం. ఇది అర్థమైంది కదా, స్పీడ్. ఈ స్టోరీ అయిపోయింది. రెండో అంశానికి వస్తే మనం కంట్రీని క్రాస్ చేయాలి. ఇక్కడ రెండో విషయానికి వస్తే క్రాస్ కంట్రీ రన్నర్స్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. క్రాస్ కంట్రీ రన్నర్స్కి యూజ్ అవుతుంది. ఎవరికి యూజ్ అవుతుందంటే రెండో అంశం, స్వీడన్ పోవాలంటే కంట్రీని క్రాస్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే క్రాస్ కంట్రీ రన్నర్స్కి యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది. అర్థమైందా? ఫార్చునర్ కార్లో స్వీడన్ పోతున్నాం. ఫార్ట్లెక్ అనేది స్వీడిష్ పదం, దీని అర్థం స్పీడ్ ప్లే అని. రెండో అంశం, కంట్రీని క్రాస్ చేయాలి అంటే ఇక్కడ క్రాస్ కంట్రీ రన్నర్స్కి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. మూడో అంశం ఏంటంటే రాత్రి సమయంలో ఏం అడ్డొస్తాయని చెప్పాను? దయ్యాలు. దాన్ని గోస్ట్ అన్నాం. రాత్రి సమయంలో గోస్ట్లు అడ్డొస్తాయి. అంటే గోస్టార్ హల్మార్ అనే అతను కనుగొన్నాడు. ఎవరు కనుగొన్నాడంటే గోస్టార్ హల్మార్ అనే అతను కనుగొన్నాడు. ఇక్కడ మూడో పాయింట్, గోస్టార్ హల్మార్.
కనుగొన్నాడు. గోస్టా హల్మార్ అనే అతను కనుగొన్నాడు. రాత్రి సమయంలో దయ్యాలు అడ్డొస్తే వాటిని గోస్ట్ అంటాము. గోస్టార్ హల్మార్ అనే అతను కనుగొన్నాడు. ఇంకా 4వ పాయింట్ వస్తే ఇంటర్వెల్. అంటే ఇంటర్వెల్ అవసరం అన్నాం కదా. ఫార్ట్లెక్ ట్రైనింగ్ వల్ల ఇంటర్వెల్ ట్రైనింగ్ పోలి ఉంటుంది. ఫార్ట్లెక్ ట్రైనింగ్ దేన్ని పోలి ఉంటుంది అంటే ఇంటర్వెల్ ట్రైనింగ్ని పోలి ఉంటుంది. ఫార్ట్లెక్ ట్రైనింగ్ అంటే ఇంటర్వెల్ అవసరం అనగా ఇంటర్వెల్ ట్రైనింగ్ని ఫార్ట్లెక్ ట్రైనింగ్ పోలి ఉంటుంది. షెడ్యూల్ ఉండదు. ఇంకా 4వ అంశానికి వస్తే అంత దూరం పోవాలంటే సహనం అవసరం అన్నాము. సహనం అవసరము అంటే దాన్ని మన ఫిజికల్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఎండ్యూరెన్స్ అంటాము. ఫార్ట్లెక్ ట్రైనింగ్ వల్ల ఎండ్యూరెన్స్ డెవలప్మెంట్ అవుతుంది. ఏం డెవలప్ అవుతుందంటే ఎండ్యూరెన్స్ డెవలప్ అవుతుంది. దీని గురించి మనము కొద్దిగా స్పీడ్లో నేను కంప్లీట్ చేస్తాను. ఫార్ట్లెక్ ట్రైనింగ్ అనేది స్వీడన్ అంటే ఫార్చునర్ కార్లో స్వీడన్ వెళ్తాము. అంటే ఫార్ట్లెక్ అనేది స్వీడిష్ పదము. ఒకటి మనకు సరిపోయింది. 2వ అంశం స్పీడ్గా పోవాలి. దీని అర్థము స్పీడ్ ప్లే అని అర్థము. మూడో అంశము స్వీడన్ పోవాలంటే కంట్రీని క్రాస్ చేయాలి. కంట్రీని క్రాస్ చేయాలంటే క్రాస్ కంట్రీ రన్నర్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది. 4వ అంశంకి వస్తే రాత్రి సమయంలో దయ్యాలు అడ్డొస్తాయి. ఈ దయ్యాలనే గోస్ట్ అంటాము. కాబట్టి గోస్టా హాల్మార్ అనే అతను ఈ ట్రైనింగ్ మెథడ్ని కనుగొన్నాడు. ఇంటర్వెల్ అవసరము అంటే కంటిన్యూగా డ్రైవింగ్ చేయలేము. కాబట్టి ఇంటర్వెల్ అవసరం కాబట్టి దీని రిలేటెడ్గా ఇంటర్వెల్ ట్రైనింగ్ను పోలి ఉంటుంది. 4వ అంశం షెడ్యూల్ అంటూ ఉండదు. ఆ తర్వాత ఈ ఫార్ట్లెక్ ట్రైనింగ్ వల్ల ఏమి ఉపయోగం అంటే ఎండ్యూరెన్స్ డెవలప్ అవుతుంది. ఫార్ట్లెక్ ట్రైనింగ్ వల్ల ఎండ్యూరెన్స్ డెవలప్మెంట్ అవుతుంది. ఇంకో సహనం అవసరం అనగా సహనం అంటే అది అన్నమాట ఈ అంశం. నేను కొత్తగా చెప్పాలనుకున్నాను. నాకు మీ యొక్క సపోర్ట్ అవసరము. మీరు సపోర్ట్ చేసినట్టయితే మరెన్నో చేస్తాను, ఇంకా మరెన్నో చూస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.